ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. అమెరికాలో 2023లో రోడ్డు దాటుతున్న టైంలో తెలుగు అమ్మాయి జాహ్నవి కందుల పోలీస్ వాహనం ఢీకొట్టింది. 23 ఏళ్ల అమ్మాయి ఉన్నత చదువుల కోసం యుఎస్ వెళ్లి ఇలా మృతి చెందడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ కేసు ఇన్ని రోజులు విచారణ తర్వాత అమెరికాలోని సియాటిల్ సిటీ 28 మిలియన్ల డాలర్లు అంటే సుమారు 262 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఈ డబ్బులను జాహ్నవి ఫ్యామిలీకి అందజేస్తున్నారు. దీంతో ఈ కేసు ఇప్పుడు చట్టపరమైన పరిష్కారానికి చేరుకుంది. జాహ్నవి కందుల మరణం చాలా విషాదకరం. ఈ ఆర్థిక పరిష్కారానికి జాహ్నవి కుటుంబానికి కొంత ఓదార్పునిస్తుందని సియాటిల్ సిటీ ఆశిస్తోంది. ఆమె కుటుంబానికి, స్నేహితులకు, సమాజానికి ఆమె చాలా ముఖ్యం అని సిటీ న్యాయవాది ఎరికా వాన్స్ తెలిపారు. పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ వేగంగా వాహనం నడపడం వల్లే జాహ్నవి ప్రాణాలు కోల్పోయిందని, అతను దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. కానీ ఆ ప్రాంతంలో వేగ పరిమితి దాదాపు 40 కిలోమీటర్లు మాత్రమే. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె 138 అడుగుల దూరంలో పడి స్పాట్లోనే చనిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఈ కేసు సంచలనంగా మారింది. పోలీస్ అధికారి బాడీ కెమెరాలో రికార్డ్ అయిన ఆడియో బయటకు రావడంతో విమర్శలు వెలువెత్తాయి. ఆ అధికారి నవ్వుతూ జాహ్నవి జీవితం విలువ పరిమితమని వెటకారంగా స్పందించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అమెరికా పోలీసుల తీరుపై ఆగ్రహం, నిరసనలు చోటు చేసుకున్నాయి. భారత్ కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. జాహ్నవిని కించపరుస్తూ మాట్లాడిన అధికార డానియల్ విధుల నుంచి తప్పించడం జరిగింది. వాహనాన్ని నడుపుతున్న అధికారి కెవిన్ డేవిడ్ ని కూడా పోలీస్ శాఖ తొలగించింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకే దోషిగా తేలడం కాకుండా ఆయనకు $5,000 జరిమానా కూడా విధించారు. అయితే మరింత తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు మోపకుండా కింగ్ కౌంట్ ప్రాసిక్యూటర్ నిరాకరించారు. అతను ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు చెప్పలేమని పేర్కొన్నారు. 29 మిలియన్ల పరిష్కారం సుమారు 20 మిలియన్ల నగరు బీమా కంపెనీ చెల్లిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికాకు వెళ్ళింది జాహ్నవి. సియాటిల్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ కంపెనీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటోంది. అదేవిధంగా 2023 డిసెంబర్ మాస్టర్స్ పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంతలోనే 2023 జనవరి 23న జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆమెది సాధారణ కుటుంబం. తల్లి ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా తన ఫ్యామిలీ కూడా చాలా అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటిది తన కూతుర్ని చదివించాలి అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కష్టపడి ఆ అమ్మాయిని పంపించడంతో, కానీ ఇక ఆ అమ్మాయి ప్రజెంట్ ప్రాణాలతో లేదు. ఎప్పుడో 2023లో జరిగిన దానికి ఇన్నేళ్ల పాటు పట్టింది. అంటే ఎవరైతే దాని గురించి వాదించారో వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల పాటు వీక్షించారు. ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పి. ఎట్టకేలకు జాహ్నవి కందులకు న్యాయం జరిగిందని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దీనిపైన చాలా మంది తప్పుడుగా కూడా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అంత అమౌంట్ ఎందుకని? ఆ అమౌంట్ ఇచ్చింది అది తప్పుగా ప్రవర్తించినందుకు, తప్పుగా మాట్లాడినందుకు, అదే విధంగా ఓ మనిషి ప్రాణాలు తీసినందుకు, అతి వేగంగా వెళ్ళినందుకు, ఆ ఎర్త్ వెహికల్ ఉందో అది పోలీస్ వెహికల్ అవ్వడము, లోపల వచ్చిన ఆడియో కాల్ అవన్నీ బయట ఇన్ని ఉన్నాయి. ఇన్ని కోణాలన్నిటినీ పరిశీలించి సియాటిల్ గవర్నమెంట్ అక్కడి ఇంత అమౌంట్ అయితే ఇచ్చింది. సో ప్రజెంట్ అయితే తన ఆత్మకి శాంతి చేకూరాలని మనం అందరం కూడా కోరుకుందాము. సో ఇది వీడియో. స్టే ట్యూన్ టు మనం.